స్వాగతం. యుద్ధం కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. చివరికి డీసాలినేషన్ ప్లాంట్స్ని ధ్వంసం చేసేదాకా వెళ్ళింది. అంటే గల్ఫ్ దేశాలకి తాగటానికి మంచినీళ్ళు లేని ఒక వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనం కనుక ఒకసారి చూస్తే కువైట్, యుఏఈ మొత్తం 90% తాగునీరు ఈ ప్లాంట్ నుంచే వస్తుంది. ఒమన్ 86%, బహ్రెయిన్ 80%, సౌదీ అరేబియా, ఖతార్ 70% అవసరాలు, నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు. సో వీటిని ఏం చేయటం ద్వారా వాళ్ళకి తాగటానికి నీళ్లు లేని ఒక విచిత్రమైన పరిస్థితిని క్రియేట్ చేసింది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైన్యం. ఈ దాడుల లక్ష్యం మరి అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయటమా, లేకపోతే సామాన్య ప్రజల కనీస అవసరాలను కూడా తుంచేయటమా? సో దీంతోపాటు అసలు ఏ మిలీషియా గ్రూపులు ఎక్కడ పనిచేస్తున్నాయి, ఏం ధ్వంసరచన చేస్తున్నాయి, ఇవన్నీ కూడా సమగ్రంగా విశ్లేషించడానికి మనతో బిగ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అలాగే మరి కాసేపట్లో చందు సాంబశివరావు గారు, సైంటిస్ట్, వారు కూడా జాయిన్ అవుతున్నారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. టు స్టార్ట్ విత్ గిరిధర్ గారు, మంచినీటి కష్టాలు మొదలైనవి. మూడో ప్రపంచ యుద్ధం మంచినీరు అనే కారణంతో మూడో ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ దేశాల్లో బీజం పడిందని అనుకోవచ్చా? వాసుదేవ్జీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అంటే దీనికంటే ముందర ఈ నేపథ్యం ఎవరు స్టార్ట్ చేశారని చూడాలి. కసాం అని చెప్పేసి ఒక దీవి ఉంది, ఒక ఐలాండ్ ఉంది, ఇరాన్ కి సంబంధించినటువంటి ఐలాండ్. ఆ ఐలాండ్ లో ఉన్నటువంటి డిసాలినేషన్ ప్లాంట్ ని అమెరికా కొట్టింది. అమెరికా కొడితే 30 గ్రామాలకి నీటి సరఫరా ఆగిపోయింది, మంచినీటి సరఫరా ఆగిపోయింది. ఇది ఇలా కొట్టారు వీళ్ళు, దీనివల్ల ఆగిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరగాచి ట్వీట్ చేశాడు. ఆయన, మేము స్టార్ట్ చేయలేదు, అమెరికా స్టార్ట్ చేసింది, దీని పర్యవసానాలు సరిగా బాగా ఉండవు అని చెప్పి, తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిన ఆ 5-6 గంటల తర్వాత బహ్రెయిన్ లో ఉన్నటువంటి వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ ని ఇరాన్ కొట్టింది. అంటే దీంట్లో మనం ఈ సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. సీక్వెన్స్ మొట్టమొదటి దాడి అనేది అమెరికా చేసింది. అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే దాని ప్రతి దాడి ఇరాన్ నుంచి వచ్చింది. అంతకంటే ముందర జరిగినటువంటి వారం రోజుల పాటు జరిగినటువంటి దాడులలో ఇరాన్ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ దేన్ని కొట్టలేదు కదా, అమెరికాకు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? సో ఎప్పుడైతే అమెరికా కొట్టిందో వాళ్ళకి నైతిక ఒక స్థానం ఏదైతే ఉండిందో, ఒక హై వాల్యూ ఏదైతే మోరల్ గ్రౌండ్ ఏదైతే అది పోయింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ మళ్ళీ తిరిగి దాడి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు దాని గురించి అయ్యో చూడు వీళ్ళు వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కొట్టారు, మనుషుల యొక్క నీటి ఎద్దడి వస్తోంది, వాళ్ళ నీళ్ళు లేక చాలా బాధపడతారు, ఇరాన్ ఇటువంటి రాక్షసుడు అని చెప్పేటువంటి నైతిక అధికారం కోల్పోయింది అమెరికా. కొట్టింది ముందర అమెరికా కొట్టింది, దానికి రెస్పాండ్ అయింది ఇరాన్. అది కూడా బహ్రెయిన్ కొట్టింది. బహ్రెయిన్ చాలా చిన్న దేశం, అక్కడ సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అక్కడ కొట్టింది. బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఆర్మీ నేవల్ బేస్ ఏదైతుందో దాని దృష్టిలో అక్కడ కొట్టారు. ఇదే ఇరాన్ కనుక సౌదీ అరేబియాకు ఉన్నటువంటి డిసాలినేషన్ ప్లాంట్ లో కొట్టి ఉంటుంటే, రియాద్ మనకు తెలిసి ఎక్కడ ఉంటుందో, ఎడారి మధ్యలో ఉంటుంది, అవుట్ ఆఫ్ నోవేర్ అంటాం కదా ఇంగ్లీష్ లో, అలాగే సముద్ర తీరాన్ని ఉండేది వాళ్ళ హెడ్ క్వార్టర్స్, ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్. ఇరాన్ ఎప్పుడొచ్చి ఏం కొడుతుందో అన్న భయంతో వీళ్ళు ఈ ఎవరైతే కింగ్డమ్ వాళ్ళ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు, సముద్రం ఎడారి మధ్యలో తీసుకెళ్లి రియాద్ కట్టారు. కానీ నీళ్లు కావాలి కదా, అందుకే సముద్రం నుంచి డీసాలినేషన్ చేసి పైపుల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఇది అక్కడ కొట్టింటే కనుక 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి రియాద్ పరిస్థితి ఏమై ఉండేది? ఇరాన్ కొట్టలేదు కదా. సో దీన్ని ఎస్కలేట్ చేసి అటువంటి ఐడియాలు ఇచ్చింది అమెరికా. అమెరికా కనుక ఆ కసాం అన్నటువంటి ఆ ఐలాండ్ మీద కొట్టకుండా పుట్టి ఉంటే బహుశా ఇది వీళ్ళు కూడా ఎస్కలేట్ చేసి ఉండేవాడు. సో అందుకని ఇరాన్ కూడా ఏంటంటే వాళ్ళకు ఒక రుచి చూపించింది, మేము తలుచుకుంటే చాలా చేయొచ్చు, దుబాయ్ని కొట్టచ్చు, ఇంకా అబుదాబిని కొట్టచ్చు, ఖతారు, ఇలా అన్ని ఊర్ల మీద వాళ్ళ డిసాలినేషన్ కొట్టగలిగిన క్షమత మాకు ఉంది. కానీ మీరు మమ్మల్ని కొట్టారు కాబట్టి ప్రతి దాడి మీకు కూడా చూపిస్తున్నాం ఆ రుచి అని వాళ్ళు ఇక్కడ కొట్టారు, బహ్రెయిన్ లో కొట్టారు. సో ఇది ఫస్ట్ జరిగినటువంటి విషయం. అందుకని అక్కడ ఉన్న దేశాలు అందరూ కూడా చాలా వల్నరబుల్ గా ఉన్నారు. వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ తోటి అక్కడ ఉన్నటువంటి ఊర్లన్నీ కూడాను నడుస్తున్నాయి. వాటి మీద దాడి చేస్తే మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు పడతారు జనాలందరూ, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.
ఫ్లైట్స్ లేవు అక్కడి నుంచి వస్తామంటే, నీళ్లు లేదు, ఇంకా మరి ఇంకా ఎలా బతుకుతారు వాళ్ళు? కాబట్టి ఈ యుద్ధాన్ని ఒక పర్టికులర్ స్థాయి దాటి తీసుకువెడితే కనుక పర్యవసానాలు ఎవరికి బాగు. కాబట్టి ఇది ఒక నీటి యుద్ధం అని నేను అనను, కానీ అమెరికా ఒక తప్పు చేసింది, దానికి వాడు రెస్పాన్స్ గా వాళ్ళు కూడా రుచి చూపించారు. దీన్ని ఇంకా మళ్ళీ అమెరికా ఎక్స్కలేట్ చేస్తుందా, చేయకుండా ఇక్కడతో ఆపేస్తుందా చూడాలి. లేదు ఇంకా దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే కానీ ఇరాన్ దగ్గర నుంచి కూడా అదే ప్రతిస్పందన వస్తుంది, అదే దాడులు వస్తాయి. కాబట్టి ఇవి చూడాలి, ఏమవుతుందో చూడాలి. బట్ ఇది మూడో ప్రపంచ యుద్ధం కింద నేను పరిగణించింది దీన్ని, ఎందుకంటే ఇది చాలా లోకలైజ్డ్ ఇది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలలో ఏ యుద్ధం ఎక్కడ జరిగినా కానీ ఇది ప్రపంచం అంతా దానివల్ల ప్రకంపనలు వస్తాయి. కాబట్టి దీన్ని ఎవరు దీని నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నా కానీ కూడా ప్రతి కాంటినెంట్ లో ప్రతి దేశం కూడా ఏదో విధమైన ఇబ్బంది వచ్చినప్పట్లో గోధుమలు ఆగిపోయిన యూరోప్ కి, మనకేమో పెట్రోల్ డీజిల్ మనకు ఆగిపోయినాయి, మనకు ఇబ్బందులు వచ్చాయి. మన S-400 లాంటివి అమెరికా రష్యా సప్లై చేయవలసింది, వాళ్ళు డిలే చేశారు. ఇలా చాలా మనకు యూరియా ఇవన్నీ కూడా రష్యా నుంచి రావాల్సిన ఆగిపోయినాయి. ఇలా ప్రపంచం అంతా కూడా ఏవో ఇంపాక్ట్స్ ఉండింది. ఇప్పుడు కూడా దీనివల్ల చమురు ధరలు పెరిగిపోయాయి. నిన్న 100 దాటిపోయింది, 119 దాకా వెళ్ళి మళ్ళీ 105, 104 దగ్గర వచ్చి సెటిల్ అయింది. కాబట్టి 100 దాటిందంటే కనుక జస్ట్ ఒక 2-3 వారాల క్రితం 50 రేంజ్ లో ఉండేది, 50-60 మధ్యలో ఉండేది, డబుల్ అయిపోయింది లిటరల్ గా. సో దీనివల్ల సరే మనమైతే కొంచెం పెద్ద దేశం మనది, కాబట్టి మనం తట్టుకోగలం, కొంచెం కష్టపడినా కానీ ఏదో తట్టుకోగలం. చిన్న చిన్న దేశాల పరిస్థితి ఏంటి, మొత్తం నలిగిపోతాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బంగ్లాదేశ్ లాంటిది, పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే కనుక నలిగిపోతాయి లిటరల్ గా. వాళ్ళకు సోర్సే లేదు, వాళ్ళందరూ కంప్లీట్ గా గల్ఫ్ మీద ఆధారపడి ఉన్నటువంటి దేశాలు అవన్నీ కూడా. మనకి ఏదో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ధరలు ఎక్కువ ఉన్నాయి, ఏదో తెచ్చుకుంటాం, ఏదో మన తంటాలు మనం పడతాం, మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే మనకు గ్యాస్ ఆగిపోయింది, ఖతార్ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ ఆగిపోయింది, మనకు వంట గ్యాస్ మనకు చాలా ఇబ్బంది మనం పడతాం. అది కాబట్టి ఈ యుద్ధం అన్నది లోకల్ గా యుద్ధం జరిగినా కానీ కూడా ప్రపంచం అంతా కూడా దీని ప్రకంపనలు ఉంటాయి. యూరోప్ కూడా ఖతార్ నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గ్యాస్ కొంటున్నారు, కాబట్టి యూరోప్ లో కూడా ఈ ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి యుద్ధం అన్నది స్టార్ట్ చేయడం చాలా సులువు, కానీ దాన్ని ఏ దిశగా వెళ్తుంది, దాన్ని ఎలా ఆపాలి అన్నవి మనం చెప్పలేం. నిన్న పొద్దున ఇజ్రాయెల్ వచ్చేసి వాళ్ళ ఆయిల్ డిపోస్ ని కొట్టింది తెహరాన్. మళ్ళీ వాళ్ళు ఎటువంటి ఎదురుదాడి చేసి వీళ్ళ ఆయిల్ డిపోస్ ని కొడితే కనుక వీళ్ళ షిప్లకి ఆయిల్ లేకుండా, పెట్రోల్ లేకుండా ఉంటే పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి యుద్ధంలో ఎవరు విజేతలు ఉంటారు, ఒకరు గెలిచారని ఎవరు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళు కూడా కంప్లీట్ గా నాశనం అవ్వచ్చు, ఓడిపోవచ్చు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఏదో దాంట్లో విజయం ఉన్నది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఎప్పుడు యుద్ధంలో కూడా జెన్యున్ టార్గెట్స్ ఉంటాయి. మళ్ళీ వస్తాను. మనతో పాటు సైంటిస్ట్ అలాగే జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ చందు సాంబశివరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు, ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్. మంచినీటి వనరుల మీద అంటే వాళ్ళకి లేదు, అవకాశం లేదు, డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారానే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మొదలు అమెరికా దాడి చేసింది అండ్ కౌంటర్ అటాక్ ఇరాన్ వెళ్ళి బహ్రెయిన్ మీద చేసింది. బహ్రెయిన్లో 80% జనాభా వాటి మీద ఆధారపడతారు. ఇది ఇంకా తీవ్రంగా కొట్టుంటే కనుక ఇంకో వారం రోజులు అక్కడ తాగటానికి నీళ్ళు ఉండవు. సరే పక్కనే సముద్రం ఉన్నా తాగటానికి నీళ్ళు ఉండని విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ ఎదుర్కొంటున్నాయి. ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు ఈ డైమెన్షన్ లేదు, ఈరోజు వచ్చింది. దీంట్లో ఎవరు సంయమనం పాటించాలి, ఎవరు వెనక్కి తగ్గాలి, లేకపోతే ఎవరు వాళ్ళకి చెప్పి బాబు వాటిని టచ్ చేయకండి అని చెప్పేసి చెప్పగలిగే సమర్థత ఎవరికి ఉంది? వాసుదేవన్ గారు, మీకు పెద్దలు మామిడి గిరిధర్ గారికి అందరికీ కూడా నమస్కారం, ప్రేక్షకులు కూడా. గిరిధర్ గారు చక్కగా బ్రీఫ్ చేశారు అసలు దీని జెనసిస్ ఎక్కడ ఉంది, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ లోకి అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళు ఎందుకు ఫస్ట్ దీన్ని ట్రిగర్ చేశారు అనేవే ఈ ఎపిసోడ్ లో, ఈ ఎడిషన్ లో డెఫినెట్ గా అమెరికానే ట్రిగర్ చేసిందా అన్నట్టుగా ఉంది. సో ఎందుకు జరిగింది అంటే హిస్టారికల్ రీజన్స్ అనేక ఉన్నప్పటికీ ఇప్పుడు అమెరికా మేము చెప్పినట్టు వినాలి, మేము డిక్టేట్ చేసినట్టు వినాలి అనే ధోరణిలో క్లియర్ గా బిహేవ్ చేస్తుందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ ఆర్సనల్, న్యూక్లియర్ డెవలప్మెంట్, న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఏదో జరుగుతుంది అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బాడీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా నెగోషియేట్ చేసుకుంటూ కొంత కంట్రోల్ చేయాలి. కానీ డైరెక్ట్ గా మేము వార్కి వెళ్తాము,
మీతోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ నైబర్స్ తోటి వార్కి వెళ్తాం అనేది ఐ థింక్ ఈ ఈ టైంలో మనకి ఎంటైర్ గ్లోబ్ హెస్ బికమ్ వన్ విలేజ్, ఇప్పుడు అది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీని రిపర్కషన్స్ చాలా వైడ్ రేంజింగ్ గా ఉంటాయి, చాలా లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటాయి. కాబట్టి ఈ బిందుడుకు చర్య ఏదైతే ఉందో డైరెక్ట్ గా బహ్రెయిన్ లో వాటర్ ప్లాంట్ ని హిట్ చేయటం అనేది, గతంలో మనం ఏంటి ఎకనామిక్ రిసోర్సెస్ గా మినరల్స్ అనో, కోల్ అనో, లేదనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అనో, అలాంటి వాటి మీద దాడులు జరుగుతూ ఉండే జనరల్ గా ఈ యుద్ధాలు వచ్చినప్పుడు. ఇక్కడ అన్నిటికంటే మన వెస్ట్ ఏషియాలో అన్నిటికంటే అతి విలువైనది నీరు కాబట్టి, డ్రింకింగ్ వాటర్ కాబట్టి, వాటర్ కాబట్టి ఈసారి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఏ మాత్రం కూడా సబబని అనిపించట్లేదు. బికాస్ మీరు ఒక సివిలియన్ ఫెసిలిటీని కొడితే, ఒక సివిలియన్ చనిపోతే ఏదైనా వార్లో దాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో డిస్కస్ చేసే అంత అవేర్నెస్ వాళ్ళ ప్రజానీకంలో ఉంది, ప్రపంచ ప్రజానీకంలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మాకు ఒక సివిలియన్ చనిపోయాడని చెప్తుంది, ఒక్క సివిలియన్ అంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ దట్ సీరియస్లీ. ఇజ్రాయేలీ పీపుల్ ఎంత ఇంపార్టెంటో, ఇజ్రాయేలీ లైఫ్ ఎంత వాల్యుబులో, ఇరానియన్ లైఫ్ కూడా అంతే వాల్యుబుల్, బహ్రెయినియన్ లైఫ్ కూడా అంతే వాల్యుబుల్, ఇంకో చోట కూడా అంతే వాల్యుబుల్. ఇవాళ మీరు ఇరాన్ ఏదో మీ మాట వినలేదు అని ఒక్క పాయింట్ లో ఇవాళ ఎన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి చూడండి. అంటే ఇమీడియట్ గా బహ్రెయిన్ కి ప్రాబ్లం అయింది, ఒక పక్కన లెబనాన్ కు ప్రాబ్లం అయింది, ఇజ్రాయెల్ కి ప్రాబ్లం అయింది, ఇరాన్ కు ప్రాబ్లం అయింది, ఇంకా మిగతా అసోసియేటెడ్ ఎక్కడైతే బేసెస్ ఉన్నాయో, యుఎస్ బేసెస్, కటార్ లాంటివి, వాటన్నిటిలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ముందు చేశారు, ఎవరు తర్వాత చేశారు అనేది ఒక అంశం అయితే, దాడులు అయితే జరుగుతున్నాయి అనిపిస్తుంది కదా. ఐ థింక్ నిన్నటి వరకు నేను చదివింది అబౌట్ 5,000 మిసైల్స్ ఆల్రెడీ వాడేశారు అన్ని వర్గాలు కలిపి. అంటే 5,000 బ్లాస్ట్లు జరిగినాయి ఎక్కడన్నా కానీ, 1 or 2 అటు ఇటుగా. 5,000 బ్లాస్ట్లు అంటే 5,000 లొకేషన్స్ లో ఎంత ఎకనామిక్ డెవస్టేషన్ జరిగి ఉంటుంది. దీని రికన్స్ట్రక్షన్ కి ఎవరెవరు చేయాలి, ఏం చేయాలి. ఒక ఇరాన్ ఒక్కటే సఫర్ అవ్వదు, ఇరాన్ ఆ రకంగా సఫర్ అయింది కాబట్టి ఓవరాల్ గా ఆయిల్ ఇన్ఫ్లేషన్, ఆ ప్రైసెస్ లో ఇన్ఫ్లేషన్ మనం చూస్తాం. అంటే ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు పే ఫర్ ఇట్. ఒక ఇరానే పే చేయదు. ఇరాన్ లో డ్యామేజ్ జరిగితే, బహ్రెయిన్ లో డ్యామేజ్ జరిగితే, ఇంకో కటార్ లో జరిగితే, ఇట్స్ నాట్ ద ఓన్లీ ఆ కంట్రీ వరకే లిమిట్ కాదండి ఇది. ఇందాక గిరిధర్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. కటార్ లో ఎక్కడో ఏదో బేస్ లో ఏదో జరిగితే మనకేంట్లే అని అనుకుంటే, మరి అక్కడి నుంచి వస్తున్నటువంటి నేచురల్ గ్యాస్ ఎన్ని దేశాలకు వెళ్తుంది, ఆయా దేశాల్లో నేచురల్ గ్యాస్ కి ప్రైసెస్ పెరుగుతున్నాయి అనుకోండి, అంటే వాళ్ళందరూ కూడా పే చేస్తున్నారు. సో ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు పే ఫర్ ఇట్. ఒక బ్లాస్ట్ జరిగిందంటే, ఒక బిల్డింగ్ పడిపోయిందంటే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఒకటి దెబ్బతిందంటే, ఆ దేశాలు దే హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దాట్. ఆ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది మనందరి మీద పడుతుంది, ఇది అందరూ గమనించుకోవాలి. రెండవది దురదృష్టకరమైన అంశం వాసుదేవన్ గారు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏదైతే యునైటెడ్ నేషన్స్ అని ఫామ్ చేశారు, అంతకు ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. ఆ యునైటెడ్ నేషన్స్ ఒక చార్టర్ ఉంది, మంచి ఐడియాస్ తో స్టార్ట్ చేశారని అనుకున్నాం. వాళ్ళు రాను హ్యావ్ దే బికమ్ వెరీ ఇన్ఎఫెక్టివ్. అసలు వాళ్ళు మనకి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాబోతున్నాయి అని పసిగట్టినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర అసలు ఎవరెవరు కూర్చుంటున్నారు, ఎవరితో నెగోషియేట్ చేస్తున్నారు. మనం ఫ్రెండ్స్ అనుకుంటూ గ్రూప్స్ అయిపోతే, బైపోలార్, ట్రైపోలార్ గా అయిపోతే ప్రపంచం మళ్ళీ మొదలుకి వచ్చాం కదా. మీరు 1940s లో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎలా వరల్డ్ డివైడ్ అయిపోయి డైరెక్ట్ గా వార్లో ఇన్వాల్వ్ అయిందో, అది కాదు, అది మంచిది కాదు అనే కదా మనం ఇలాంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ని, వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఏమవుతున్నాయి ఇప్పుడు? వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఒక అమెరికా నేను ఇలా చేయాలి అనుకున్నప్పుడు, మేబీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇజ్రాయెల్స్ ఇంట్రెస్ట్, ఇంకా వాళ్ళు ఏమైనా చేసేయచ్చా? ఇజ్రాయెల్ అండ్ అమెరికా టుగెదర్ కెన్ దే డూ ఎనీథింగ్ దే వాంట్ అన్నట్టుగానే ఉంది కదా. అలాగే ఇరాన్కి ఎవరు చెప్పాలి? ఇరాన్ ఇంతవరకు సంయమనంతో ఉందని మనం అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే దే హ్యావ్ పాసిబుల్ టార్గెట్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా టార్గెట్స్ ఉన్నాయి. కానీ వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళు దే ఆర్ లిమిటింగ్ దేర్ ఫైట్ ఓన్లీ విత్ అమెరికన్ ఫెసిలిటీస్ ఆర్ ఇజ్రాయలీ ఫెసిలిటీస్.
కాబట్టి ఈ ఈ ఇప్పుడు వరకు జరిగిన ఈ వారం 10 రోజుల్లో జరుగుతున్న ఈ గేమ్ లో, ఈ వార్ గేమ్ లో ఐ థింక్ ఇజ్రాయెల్ కి తోడుగా ఉన్నటువంటి అమెరికాని కొద్దిగా దుందుడుకుగా ఉన్నాయేమో, వాళ్లే సమయంలో పాటించాలేమో. మీరు ఇందాక అడిగారు దీంట్లో వాట్ ఈస్ ద వే అవుట్ అని. వే అవుట్ ఎప్పుడు కూడా బలవంతుడి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇఫ్ యూ థింక్ యు ఆర్ ద స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్, మీరు నేను స్ట్రాంగ్ అని అనుకుంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్, ఓపెన్ ద డైలాగ్ with third parties or whoever is interested in taking care of this dialogue, దాన్ని నెగోషియేట్ చేసుకుని దాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఫస్ట్ డేనే చిన్న స్కూల్, చిన్న పిల్లల మీద 150 మెంబర్స్ ఆఫ్ ఇది వెరీ వెరీ టెండర్ కిడ్స్ వాళ్ళని హిట్ చేశారు అంటే ఎదర్ యువర్ టెక్నాలజీ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేట్, మేబీ యువర్ ఐడియల్స్ ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేట్. ఇప్పుడు ఇది వార్ ని దాని మీద నాకు జస్టిఫైబుల్ వార్ గా అనకూడదు కదా సార్. దాని మీద నాకు సందేహం ఉంది, అది గురి తప్పి వెళ్ళిందా లేకపోతే టార్గెట్ చేసి మరి స్కూల్ మీద వేశారా? ఐ థింక్ ఇట్స్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది జనరల్ గా నేను చదివిన ఆర్టికల్స్ లో ఉంది. ఇదంతా ఈ స్కూల్ ఏంటంటే ఒకప్పుడు ఐఆర్జీసీలో భాగంగా, అంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో, మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ కూడా ఆ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళే, గార్డ్స్ కు సంబంధించిన కిడ్సే ఆ చిల్డ్రన్. వాళ్ళు ఒకప్పుడు కాంపౌండ్ లో ఉండేదట, ఐఆర్జీసీ కాంపౌండ్ లో. అక్కడ కాదనుకుని వీళ్ళు బయటకు మూవ్ చేశారు. ఇది బయటకు మూవ్ చేసిన జియో లొకేషన్ ని ప్రాబబ్లీ అమెరికన్ ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయలేదేమో, ఇది ఐఆర్జీసీ అనుకుని హిట్ చేసి ఉంటారేమో అనేది ఒక అనాలిసిస్. ఏదేమైనా కానీ మరి అది కూడా ఫెయిల్యూరే కదా. ఇప్పుడు నాకు నా ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అనుకుని మీరు ఏదో చేసిన తప్పే కదా. అలాగే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ హ్యాపెండ్. అది జరిగిన తర్వాత 150 మంది టెండర్ కిడ్స్ ని మీరు ఫస్ట్ డేనే ఇలా చేసినప్పుడు సీదా లాస్ట్ హ్యుమానిటీ. వాళ్ళు ఆ ఫ్యామిలీస్ కానీ, ఆ కంట్రీ కానీ, అది చూస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, ఎంటైర్ వరల్డ్ కూడా ఒక రకమైనటువంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే భయాందోళనకు గురవుతారు కదా. ఇట్స్ నాట్ ఫెయిర్ అనుకుంటారు కదా. సో వారిలో పాత ఎడేజ్ ఒకటి ఉండేది వాసుదేవన్ గారు, ఆల్ ఈజ్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్ అని. ఐ థింక్ అవి ప్రిమిటివ్ డేస్, అవి ప్రిమిటివ్ డేస్ లో అలా జరిగాయి. ఇప్పుడు అలా కుదరదు. ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ వార్, ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ లవ్ ఆల్సో. దానికి బౌండరీస్ ఉన్నాయి, దానికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఐ థింక్ ఇక్కడ గ్లోబల్ వరల్డ్ లీడర్స్ అని ఎవరైతే అనుకుంటారో, ఏ దేశాలు అయితే అనుకుంటాయో, వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దే నీడ్ టు ఇనిషియేట్ ద డైలాగ్ అండ్ దే నీడ్ టు అడ్రస్ దీస్ వార్స్. ఒకటి లోకలైజ్డ్ గా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ లోనే ప్రపంచం అంతా ఇంపాక్ట్ గురైంది. ఇది వాళ్ళ లోకలైజ్డ్ కాదు. అంటే లోకలైజ్డ్ ఇన్ ద సెన్స్ ఓకే వరల్డ్ వార్ అనాలా కాదా అనేది వేరే అంశం అయినప్పటికీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ వెస్ట్ ఏషియా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టే. ఇప్పుడు దాని పర్యవసానాలు మనం చూస్తున్నాం, దాని ఆర్థిక ఇంపాక్ట్స్ మనం చూస్తున్నాం, ఎకనామిక్ వార్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఐ థింక్ ద వరల్డ్ హ్యాస్ టు వేక్ అప్ అండ్ ద వరల్డ్ లీడర్స్. మరొక కీలకమైన అంశం ఉంది సాంబశివరావు గారు. వాళ్ళు ఏంటంటే యుఎస్ ఏం చేస్తుందంటే ఒక ప్లాన్, కర్గ్ ఐలాండ్ని సీజ్ చేద్దాము, విచ్ ఇస్ ద హబ్ ఫర్ రఫ్లీ 19% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. దాన్ని సీజ్ చేసి డైరెక్ట్ యుఎస్ మిలిటరీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే, సెక్యూరింగ్ కర్గ్ దాని కనుక తీసుకుంటే దట్ వుడ్ హెల్ప్ టైటన్ యుఎస్ కంట్రోల్ ఓవర్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మస్. సో మళ్ళీ ఏంటంటే చుట్టుముట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గరకు వచ్చారు. ఆ కర్గ్ ఐలాండ్ అని క్యాప్చర్ చేద్దాము, ఇది వైటల్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్ ఇన్ ది రీజియన్. చూడండి, అంటే అన్ని మార్గాలు అన్వేషిస్తుంది యుఎస్. అంటే పాత రోజుల్లో మనం చందమామ కథలు చదువుకున్నప్పుడు ఈ రాజు గారికి ఆ రాజు గారికి యుద్ధం జరిగింది అన్నారు అనుకోండి. అప్పుడు ఈక్వేషన్స్ ఫర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ రాజుగారి దగ్గర చాలా బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఉండేవి. ఆ రాజుగారికి అంతఃపురంలో చాలా మంది, 3-4 భార్యలు ఉన్నారు. వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ రాజుగారు యుద్ధం చేశాడు. స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు కూడా మనం అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఇండైరెక్ట్ గా ఆధిపత్యం అనేది ఇప్పుడు వెల్త్ చుట్టూనే తిరుగుతుంది,
కంట్రోలింగ్ వెల్త్ అనే తిరుగుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ క్రియేటింగ్ వెల్త్, ఇట్స్ అబౌట్ కంట్రోలింగ్ వెల్త్. ఇప్పుడు ఇరానియన్ న్యాచురల్ ఏదైతే అసెట్స్ ఉన్నాయో అది ఇరాన్స్ గిఫ్ట్. అది ఇప్పుడు మన దేశం కొన్న సంపద మన దేశం గిఫ్ట్, అది అమెరికా కొన్న సంపద అమెరికా గిఫ్ట్, అది వాళ్ళ ప్రజల గిఫ్ట్, అది వాళ్ళ ప్రజలకు నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్. అది దాన్ని మీరు దానితో కొలాబరేట్ చేసి ఎలా చేయాలి, మీరు 70s లో 60s లో 70s లో చేసినట్టుగా అలా చేసుకోవచ్చు వాళ్ళు. కానీ మీరు కన్ఫ్రంటేషనల్ గా వెళ్ళి మేము దీన్ని కంట్రోల్ చేస్తాము ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరింగ్ ద ఐలాండ్. సెక్యూరింగ్ అంటే ఏంటి? సెక్యూరింగ్ ఫ్రమ్ వాట్? సెక్యూరింగ్ ఫ్రమ్ హోమ్. ఫ్రమ్ హోమ్. అది కదా పాయింట్. మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ అది యుఫెమిస్టిక్ లాంగ్వేజ్ వాడుతూ మేము దాన్ని ఏదో సెక్యూర్ చేస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, విల్ ప్రొటెక్ట్ యూ అనుకుంటూ మీరు దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత, అలాగే స్టేట్స్ ఆఫ్ హార్మోజ్ ని మీరు కంట్రోల్ చేసినప్పుడు వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? ఇట్స్ నాట్ ఓన్లీ కన్స్ట్రైనింగ్ ఇరాన్, ఇట్స్ ఆల్సో డిక్టేటింగ్ టర్మ్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. దాన్ని మనం అలాగే చూడాలి. అవి రెండు జరిగిన తర్వాత మీరు యూఆర్ చోకింగ్ అంటే మీరు ఎవరిని చోక్ చేస్తున్నారు? ఇరాన్ ఒక్కదానే కాదు, ఇరాన్కి ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది ఇమీడియట్ గా. కానీ ఎకనామిక్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో ఫెల్ట్ త్రూఅవుట్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ద సప్లై చైన్ కదా. ఆయిల్ సప్లై చైన్ మీరు హోల్డ్ చేసినప్పుడు, కంట్రోల్ చేసినప్పుడు, మీ కనుసన్నల్లో అది నడుస్తుంది అనుకున్నప్పుడు యు ఆర్ యాక్చువల్లీ హోల్డింగ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ హాస్టేజ్. అంతే. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ వెరీ వెరీ వైడర్ ఇంప్లికేషన్స్. అంత దాకా ఎందుకు? ఇప్పుడు యుఎస్ కి ఏం అవసరం లేదు. యుఎస్ ఈజ్ ఆల్రెడీ గిఫ్టెడ్. యుఎస్ హెస్ లాట్ ఆఫ్ అదర్ వేస్ టు ఎకనామికల్లీ డెవలప్ ఇట్స్ పీపుల్. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఆల్రెడీ బాగానే ఉన్నాయి. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ని మోడల్ గా తీసుకుని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ట్రైయింగ్ హార్డ్ టు కమ్ అవుట్. పీస్ఫుల్ గా ఉంటే అందరికీ మంచిది, కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అన్ని దేశాలు చిన్న పెద్ద అనుకోకుండా ఎకనామిక్ గా డెవలప్ అవుతాయి. సో మీరు బిగ్ బ్రదర్ గా ఏ విషయాల్లో ఉండాలి? ఇన్ హ్యాండ్ హోల్డింగ్ స్మాలర్ కంట్రీస్, ఇన్ లీడింగ్ స్మాలర్ కంట్రీస్ టువర్డ్స్ వెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగేలాగా, ప్రజానికానికి ఉపయోగపడేలాగా చేస్తే మెచ్చుకుంటారు. కానీ నేను ఈ ఆయిల్ ని చోక్ చేస్తాను, ఈ స్టేట్ ని చోక్ చేస్తాను, ఈ ఐలాండ్ కంట్రోల్ చేస్తాను, ఆయిల్ సప్లైని ఇంపాక్ట్ చేస్తానంటే యూఆర్ బ్యాక్ టు ఓల్డ్ డేస్. మళ్ళీ మిడివల్ ఏజెస్ వస్తున్నాయి. మనం అక్కడికే వెళ్తున్నాం. మనం ఆ వెల్త్ దగ్గరికి వెళ్తున్నాం. ఆధిపత్య పోర్లోనే ఉన్నాం మనం. అంతకంటే వీఆర్ నాట్ గ్రోయింగ్, వీఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ షెల్. దానికి పేర్లు మారొచ్చు, వెపన్స్ మారొచ్చు, దానికి ముద్దు పేర్లు పెట్టుకుంటున్నాం, యుఫెమిస్టిక్ గా మాట్లాడుతున్నాం, డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నామే కానీ ద కోర్ ఐడియాలజీ ఈజ్ క్వశ్చనబుల్. రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గర సార్, ఈ కర్గ్ ఐలాండ్ ఎలా వాళ్ళకి స్ట్రాటజికల్గా అది ఇంపార్టెంట్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద కంట్రోల్ తెచ్చుకోవటం కోసం, అలాగే వైటల్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్గా దాన్ని చూడటం, ఏ ప్రయోజనం యుఎస్ సాధిస్తుంది ఒకవేళ నిజంగా కంట్రోల్లోకి తీసుకుంటే కనుక? ఇది ఒక కర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడం మాత్రమే మనం దాని గురించి చర్చించక్కర్లేదు. ఓవరాల్ గా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆయిల్ ప్రొడక్షన్ ఉందో అవన్నీ కూడాను అమెరికా తన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో కర్గ్ ఐలాండ్, ఇరాన్ అన్నది ఒక సిమ్టమ్ మాత్రమే, ఒక అంశం మాత్రమే. వెనెజువేలా మొత్తం కబ్జా చేసుకుంది. ఈరోజు వెనెజువేలా పరిస్థితి ఏంటి? వెనెజువేలా అమ్మేటువంటి ఏదైతే మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు అమ్మేవన్నీ కూడాను ధనం వెనెజువేలాకి వెళ్ళట్లేదు. ఏదో యూరోప్ లో ఒక సీక్రెట్ అకౌంట్ కి వెళ్తుంది ఆ పైసలని. భారతదేశం కొనాలంటే కనుక అది మనం వెనెజువేలాకి పైసలు ఇవ్వం. మనం అక్కడ కూడా స్విట్జర్లాండ్ లో ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ మీరు పే చేశారంటే దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ఆయన కుటుంబము ఎంత కావాలో అంత దాన్ని వాళ్ళు వెనకేసుకొని మిగతాది వెనెజువేలాకి పంపిస్తున్నారు. అంటే ఈరోజు మొత్తం వెనెజువేలా యొక్క ఆయిల్ అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ ప్రాపర్టీ అయిపోయింది. యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి ఒక సంస్థని కంప్లీట్ గా పక్కన పెట్టేసి బోర్డ్ ఫర్ పీస్ అని చెప్పి పెట్టేసుకొని తనే దానికి యావజ్జీవ ప్రెసిడెంట్ గా వెళ్ళిపోయాడు. కాబట్టి దీన్ని పక్కన పెట్టి మళ్ళీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ ఆధారంగా చేస్తున్నానని చెప్తూ దాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్ గా తనే దానికి పర్మనెంట్ ఇదే అయిపోయాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు. జీవితకాలపు ఆయన బతుకున్నంత వరకు ఆయన జీవితకాలం ప్లస్ దానికి పర్మనెంట్ వీటో పవర్స్ కూడా ఆయనకే ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఇంకెవరూ లేరు, నేనే ఉన్నాను, నేను ఏది నిర్ణయిస్తే అది జరగాలి.
మొత్తం చమురు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏ దేశాల్లో ఉన్నాయి అవన్నీ కూడా నాకు నాకు బానిసలుగా ఉండాలి, నేను ఎలా చెప్తే అలా జరగాలి, నేను ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు వెనెజులా ఆయిల్ ఇస్తుందంటే అమెరికా చైనాకి పెడుతుండేది. చైనాకు పెడుతున్నటువంటి వెనెజులా ఆయిల్ ని కట్ చేసి భారతదేశానికి డైవర్ట్ చేశారు. కండిషన్ ఏంటి? మనం రష్యా నుంచి ఆయిల్ కట్ చేయాలి. మనకేంటి 55 నుంచి $56 పర్ బ్యారెల్ మనకు రష్యా అమ్మేది, వెనెజులా నుంచి $45 వస్తుంది. మనకేం పోయింది? మనకి ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తాం. $10 ఒక బ్యారెల్ తక్కువ వచ్చినట్టు ఎందుకు కొనుక్కో మనం వెనెజులా నుంచి? చైనా చమురు అంతా మనకు పంపించారు. సో చైనాని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ రోజు పొద్దున్నే మీరు ఫస్ట్ ఈ రోజు వార్త మీరు చూస్తే కనుక CNN మనకు ఫాక్స్ న్యూస్ కానీ CNN లో కానీ చూస్తే కనుక దాంట్లో డొనాల్డ్ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. విల్ బి ఆనర్డ్ టు ప్రొవైడ్ ఆయిల్ టు చైనా అన్నాడు. చైనాకు చమురు ఇవ్వడం అనేది మాకు చాలా గర్వకారణం అని చెప్పాడు, గౌరవప్రదమైన విషయం అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చైనాకు ఆయిల్ అన్నది కూడా చైనాకు వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ దేశానికి అవసరాలకు కావాల్సినటువంటి ఆయిల్ అమెరికా డిక్టేట్ చేస్తేనే వాళ్ళకు వస్తుంది, అమెరికానే శాసించాలి అన్నది ఈయన అల్టిమేట్ ప్లాన్. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ ప్రాంతంలో ఈ ఖర్గే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఇరాన్ ఆయిల్ తర్వాత గల్ఫ్ నుంచి వస్తున్న ఆయిల్ 100% ఆగిపోయినా అమెరికాకు దానివల్ల ఏమీ బాధ లేదు, మంది లేదు. ఎందుకంటే అమెరికాలో కొరత లేదు. అమెరికానే చాలా ప్రొడ్యూస్ చేస్తోంది, ప్రపంచానికి వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమి ఇబ్బంది లేదు. రెండు అది ఈ 20% కనుక ఆగిపోయిందంటే అమెరికా నుంచే మళ్ళీ అందరూ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రష్యా ఆయిల్ని కట్ చేసేసారు, తర్వాత గల్ఫ్ నుంచి 20% రావట్లేదు. ఇంకా మిగిలిన మేజర్ ప్రొడ్యూసర్ ఎవరున్నారు? అమెరికానే. కాబట్టి అమెరికా అది కోరుకుంటుంది. ప్రపంచమంతా ఆయిల్ కోసము, అమెరికా అధీనంలో ఉన్నటువంటి ఆయిల్ కోసమే వాళ్ళు ప్రపంచం అంతా కూడా అమెరికా దగ్గరికి రావాలి, అమెరికా ఎలా చెప్తే అలా ప్రపంచం అంతా వినాలి అన్నది వీళ్ళ ప్లాన్, స్ట్రాటజీ అంతా కూడా. ఇదేదో వాళ్ళు న్యూక్లియర్ వెపన్లు పెట్టుకున్నారు కాబట్టి ఇరాన్ కొట్టానికి ఇవన్నీ కూడా ఏం ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ జీ, అమెరికన్ అలైస్ దేనికోసం యుద్ధం చేస్తున్నామని చెప్తారో ఆ కారణం 100% ఆ కారణం కాదు. ఎప్పుడు అంతే, పాస్ట్ లో అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తారు. వాళ్ళ కారణం వేరే ఉంటుంది కానీ చెప్పే నీతులు వేరే ఉంటాయి. సో కాబట్టి ఈ ఎప్పుడైతే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తీయడానికి వస్తున్నాం అంటున్నారో అంటే న్యూక్లియర్ వెపన్స్ కోసం కాదు, అర్థం చేసుకోవాలి. ఈ డిస్రప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆయిల్ షేల్ ఆయిల్ అంటారు. షేల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఆయిల్. నార్మల్ గా ఇక్కడ గల్ఫ్ లో అయితే డ్రిల్ చేసి కన్నం కొడితే కానీ దాంట్లో బయట ఆయిల్ తీయచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు. అమెరికాలో అలా కాదు, ప్రెషర్ తో కొట్టాలి. ప్రెషర్ తో మీరు ఆయిల్ తర్వాత శాండ్ బ్లాస్ట్ చేయాలి లోపలికి. అది కొడితే కనుక ఆ ప్రెషర్ కి ఇంకొక ఆయిల్ వెల్ నుంచి ఆయిల్ పైకి వస్తుంది. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, అది విపరీతమైన పొల్యూషన్. జో బైడెన్ ఈ డెమోక్రాట్స్ ఉన్నప్పుడు ఆయన ఆపేసుకునేవాడు, ఇది ప్రదూషణ ఎంత చేస్తోంది పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి వాళ్ళు ఆపేశారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ట్రిల్ బేబీ ట్రిల్ అన్నాడు కదా, వచ్చినప్పటి నుంచి ఎన్వైరన్మెంట్ నాకేం అక్కర్లేదు, నేను ప్రొడ్యూస్ చేస్తానని కూర్చున్నాడు. కాబట్టి ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, గల్ఫ్ కంటే కూడా ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ. రమారమి $65 నుంచి $70 పర్ బ్యారెల్ వాళ్ళకు ఖర్చు ఉంటుంది. అంటే $70-75 పై చీలుకు వాళ్ళు అమ్మితే కానీ వాళ్ళకి లాభాలు రావు. అందుకని ఈ ధరలు పెంచాలి ఫస్ట్, ఇది ఒక అంశం. రెండు, వాళ్ళ డాలర్ ఈరోజు చాలా స్ట్రెస్ లో ఉంది, అమెరికన్ డాలర్ చాలా స్ట్రెస్ లో ఉంది. చైనా గత 2 సంవత్సరాల్లో $650 బిలియన్ అమెరికన్ డాలర్ బాండ్స్ ని అమ్మేసి, అలాగే ఈరోజు జపాన్ కూడా అమ్మడం మొదలు పెడుతుంది. జపాన్ అమెరికా అలై అయినా కానీ కూడా జపాన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఈరోజు విపరీతంగా అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ ఆదాయం కంటే రమారమి 3 రెట్లు అప్పులు దేశంలో ఉన్నాయి. కాబట్టి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి.